సదాశివపేట దళితుల భూముల జోలికి వస్తే పోరాటం తీవ్రతం చేస్తామని హెచ్ఎండిఏ లేఅవుట్ పేరుతో దళితుల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగదన్నారు. వ్యవసాయం చేసుకుంటూ పొజిషన్లో ఉన్న దళిత రైతులకు వెంటనే పట్టా పాస్బుక్లు ఇవ్వాలని, రైతు బంధు, రైతు బీమా అమలు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదాశివపేట దళితులు భూములను హెచ్ఎండిఏ లేఅవుట్ పేరుతో దోచుకునేందుకు చూస్తున్న భూముల్లో దళితులతో కలిసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ సదాశివపేట 200 దళిత కుటుంబాలకు చెందిన భూములను రియల్ ఎస్టేట్ దందా చేయడానికి అధికారులు ప్రయత్నించడం దారుణమని అన్నారు. హెచ్ఎండిఏ లేఅవుట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా వెంటనే ఆపాలని, దళితుల భూముల జోలికి రావద్దని, లేని పక్షంలో దళితుల పక్షాన పోరాటం తీవ్రత చేస్తామని హెచ్చరించారు. హైవేకు ఆనుకొని ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడిందన్నారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. పోరాడి దళితులు భూములను కాపాడుకోవాలన్నారు. దళితులకు అండగా కేవీపీఎస్తో పాటు సిఐటియు సంఘం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట దళిత రైతులు చిరంజీవి, సుధాకర్, సిద్ధాపురం శంకరయ్య, చుక్కల మానయ్య, ప్రేమ్ సాగర్, లక్ష్మయ్య, బెంజమిన్, బేగరి భాస్కర్, కృష్ణయ్య, మైపాల్, మోహన్, లలిత, ముగులమ్మ తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలో సుమారు 200 కుటుంబాలకు సంబంధించినటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి గత అనేక సంవత్సరాల కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోని, హెచ్ఎండిఏ లేఅవుట్ పేరుతోని ప్రభుత్వం వాళ్ళ భూములు గుంజుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భూమి అంతా కూడా నేషనల్ హైవేకు సర్వే నంబర్ 165లోని దాదాపుగా 114 ఎకరాల భూమికి సంబంధించినటువంటిది. ఈ భూముల్ని నమ్ముకొని దళితులు అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క కనబడ్డది. ప్రభుత్వమే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం హెచ్ఎండిఏ లేఅవుట్ల పేర్లతోని ఈ భూముల మీదకి ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుల్ని భయభ్రాంతులు సృష్టించి భూములు గుంజుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ భూములన్నింటినీ కూడా ఈరోజు మీరు పంటలు పండించుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. రెవెన్యూ అధికారులు వచ్చి ఇప్పుడు చూడాలి. ఇక్కడ మొత్తం అందరూ కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి పచ్చడి. రేపు వర్షాలు పడి ఇంకొక నెల తర్వాత ఇక్కడికి వస్తే తెలుస్తుంది రెవెన్యూ అధికారులకు కానీ పచ్చటి పంటలతో ఉండేటటువంటి భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ దళితుల యొక్క భూములు గత అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటే ఇంకా ఇప్పటికీ కూడా కొంతమంది రైతులకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరి పేర్లు కూడా పహణిలో ఉన్నాయి, కబ్జా కాస్తులో ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళకు మాత్రం పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వానికి దళితుల మీద కనుక చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎవరికైతే పట్టాలు రాలేదో ఆ పట్టాలు రానటువంటి దళితులకు అందరికీ వెంటనే ఈరోజు పట్టా పాస్ పుస్తకం చేతిలో పెట్టాలి అనేటటువంటిది కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ పట్టా ఇవ్వడంతో పాటు ఈరోజు రైతు బంధు ఏదైతే ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తున్నటువంటి రైతు బంధు పథకం కానీ, రైతు బీమా కానీ ఈ భూములకు వర్తింపజేయాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెచ్ఎండిఏ లేఅవుట్ పేరుతోని ఈ భూములలోకి రావద్దు అని చెప్పేసేటటువంటిది ఇవాళ ప్రభుత్వాన్ని వాళ్ళ కోరుతా ఉన్నాం. ఆ రకంగా కనుక ముందుకు వస్తే తప్పకుండా ప్రభుత్వ భూముల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు, దళితుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. దళితులందరినీ సమీకరిస్తాం, ఈరోజు పోరాడతాం. సదాశివపేట దళితులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి కేవీపీఎస్గా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మొత్తం దళితులందరినీ కూడా సమీకరించి పట్టాలు లేనటువంటి దళితులకు పట్టాలు ఇవ్వాలి. రైతుల భూములు రైతులకే ఉండాలి, రైతుల భూములు రైతులకే ఉండాలి. రియల్ ఎస్టేట్ పేరుతో దళితుల భూములు గుంజుకోవద్దు, రియల్ ఎస్టేట్ పేరుతో దళితుల భూములు గుంజుకోవద్దు. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. పోరాడదాం మన భూముల కోసం మనం, పోరాడదాం మన భూముల కోసం మనం. దళిత రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. రైతుల భూముల జోలికి రావద్దు, రైతుల భూముల జోలికి రావద్దు, దళితుల భూముల జోలికి రావద్దు. దళితుల భూముల్లో రియల్ ఎస్టేట్ దందాను ఆపాలి, దళితుల భూముల్లో రియల్ ఎస్టేట్ దందాను ఆపాలి, హెచ్ఎండిఏ లేఅవుట్లను ఆపాలి, దళితుల భూముల్లో హెచ్ఎండిఏ లేఅవుట్లను ఆపాలి. దళితుల భూములు దళితులకి దక్కాలి, దళితులకు దక్కాలి. దళితులకు న్యాయం
చేయాలి. సదాశివపేట దళితులకు న్యాయం చేయాలి. సదాశివపేట దళితులకు న్యాయం చేయాలి. వర్ధిల్లాలి దళితుల ఐక్యత. వర్ధిల్లాలి దళితుల ఐక్యత. వర్ధిల్లాలి దళితుల ఐక్యత.